తాతగా పర్వాలేదు కూర్చోవచ్చు ఏమంటారు. సంవత్సరానికి వచ్చింది నా దగ్గరికి, జనవరిలోనే వచ్చింది నా దగ్గరికి. లేదు, చనిపోయిన సంవత్సరానికి స్కూల్లో ఇది నాకు దగ్గర ఉంది. నాకు కూడా దిగేది అసలు అంతమంది 15 మంది వేస్తారులే. ఇది నా దగ్గరికి అవుట్ బెల్ కొడితే నా దగ్గర, లంచ్ బెల్ కొడితే నా దగ్గర, ఇది ఏ బ్రేక్ అయినా సరే దానికి ఖాళీ అన్న ఆడ క్లాస్లో కూర్చోకుండా నా దగ్గరికి వచ్చేది. మధ్యలో ఈ ముద్దు చేయడంలో శుభ్రంగా అతుక్కుపోయి ఫిఫ్త్ క్లాస్లో కూర్చున్నది. మంచి ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా, కలవరాల కోటలో కన్నీటి బాటలో నీ కోపము వలన మేము క్షీణించుతున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. నీ ఉగ్రతను భరించుకుని మా దినములన్నీ గడిపితిని, నీ తీర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది చుట్టూ నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయుము, మా దినమును లెక్కించుటో మాకు నేర్చును. ఈ వాక్యం 50వ వచనం నుంచి 51వ వచనానికి ఈ విధంగా రాయబడింది. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవీ రాజ్యమును స్వతంత్రించుకున్నారు, క్షయత అక్షయతను స్వతంత్రించుకుంటారు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుస్తున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున అడదూరం ఆగగానే మనమందరము మార్పు పొందము. దూరం ఎరుగును, అప్పుడు మృతుడు అక్షయులుగా లేపబడదు. మనము మార్పు పొందము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసినది, మత్స్యమైన ఈ శరీరము అమత్స్యతను ధరించుకోవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మరింగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరు. ఓ మరణము అనే విజయం ఎక్కడ?
ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముందు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏర్పాటు చేయబడిన సువార్త భాగ్యభాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఈ విధంగా ఉన్నవి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందులో విశ్వాసం ఉంచుడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో వీరులో ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. ఈ వాక్యం యొక్క పర్యంతం. పరలోక రాజా సర్వశక్తి గల మేము బంగారు పాదములకు స్తోత్రం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది తండ్రి. మార్పు లేని వాడ, మారిన వాడ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ నీ ఉచితమైన కృపలను ఆచరించిన ద్వారా నీకు వందనాలు స్తుతిస్తున్నాము. నాయన ఇదిగో ఈ మధ్యాహ్నం తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంస్మరణ సభకు జ్ఞాపకం చేస్తున్నాం. ఏర్పాటు అన్నీ మా ప్రపంచ నామాత్మను జరిగించుకున్నాను. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొని ఈ కార్యక్రమంలో నేను ఆత్మకు మాత్రమే జరగడానికి సహాయం చేయడం వేడుకుంటున్నాను. మేడమ్మ గారిని మా ప్రభుత్వం ఎంతో మరి ఈ భూలోకంలో ఉన్నంత కాలం మీరు అక్కడ చోట్ల భద్రపరిచారు. ఆమె మా ప్రభుత్వం సిద్ధైనంత కాలంలో తన కుమార్తెను ఏర్పాటు చేసుకుని పరిచర్య జరిగించారు. ఆ కుమార్తెను బట్టి నాయన వారి ఉద్యోగ విధంగా తోడుగా నడిపించండి. ఆశీర్వదించిన ప్రభుత్వం మడమగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నాయన తల్లి గారికి మీరు ఇచ్చిన సంతానాన్ని బట్టి సంతానం దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపాలని వందనాలు. నైనా ఇప్పుడు మరి ఆమెను బట్టి మిమ్మల్ని స్మరించుకుంటూ ఉంటుండగా మా ప్రభావం బిడ్డలు తల్లి మార్పులు తల్లి యొక్క జ్ఞాపకాలతో బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలు కూడా తమ తల్లి విషయమైన ఓదార్పును నెమ్మదిని కలుగులాగా సహాయం చేయండి. మా ప్రభావం మరి లోకంలో తల్లి వలె తండ్రి వలె స్నేహితుల వలె శ్రేయోభిలాష వలె మమ్మల్ని ఆదరిస్తామని సెలవించిన రీతి ఈ కుటుంబాలన్నింటినీ ఆదరించండి, ఆశీర్వదించండి, మీ కృపను కనుక్కోండి. మీ కృపాక్షణంలో జరుగుతున్న ఈ ఆరాధన అంతటిలో తోడుగా ఉండి మేడగారిని నడిపించమని వాతావరణాన్ని అదుపులో ఉంచుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లి
మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో హలో నమస్తే, నేను మీ అందరికీ సీతానాను ఈరోజు తానాను కీర్ హాట్ గారి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, పెరుగు చట్నీ, బోటి గోంగూర, బిర్యానీ రైస్, వేడి కట్టతో ఈరోజు తణుకు పట్టణంలో మా ఈవెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ కస్టమర్స్. యూ లేటర్. పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నీవు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును కనికరింపము. అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణము ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువుని యేసుక్రీస్తును నమ్ముచున్నాం. ఈయన పరిశుద్ధాత్మల గర్భం ధరించబడి కన్యన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్యలోకములోనికి దిగిననియు దుకందరకున్ సమస్థైర్యమిచ్చి పెద్దలను భక్తి గౌరవాల్ పేర్మినొసగి వినయ సంపన్నులౌనట్టు విశదపరచే శ్రీయునారోగ్య శుభమును సేమమిచ్చి సుగుణవంతమౌ సంతాన శోభనిదు ఈ అందం చందము మాయా నా అనుబంధాన్ని పెద్ద కొడుకుని కాబట్టి మా అమ్మతోటి
నాకున్న అనుబంధాన్ని చెబుతాను. 1వ తరగతిలో 1962 అప్పటికే నాకు అక్షరమాల 1వ తరగతి అన్నీ నేర్పించి 1వ తరగతిలో చేర్పించాను. 3వ తరగతి నుంచి మేము చదువుకునే సమయంలో ఇంగ్లీష్ ఉండేది. 2వ తరగతిలోనే ఇంగ్లీష్ నేర్పించి మా నాన్నగారిని కూడా ఆమె చదివించింది అని చెప్తా. అలాగే చదివించడమే కాదు, మా నాన్నగారికి జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆయన మిలిటరీలో పనిచేసేవారు. ఆ దూరంగా ఉండటం మూలంగా మా మేనత్త మామయ్య ఇద్దరూ కూడా మాకు ఏది అవసరం వచ్చినా సరే వారే బాధ్యతగా తీసుకొని మరి మాకు అన్ని అవసరాలు తీర్చారు. నేను బబురాజపాలెంలో 5వ తరగతి వరకు చదివాను. తర్వాత నాన్నగారు ఉద్యోగరీత్యా మేము కరీంనగర్ వెళ్ళిపోవడం, ఇక అక్కడి నుంచి కొద్దిగా మేము దూరం జరిగింది. కాకపోతే అప్పటి వరకు కూడా మా 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 మేనత్తతోటి మా మామయ్యతో, అలాగే ముఖ్యంగా ఆమెకు కలిగినటువంటి 5గురు సంతానంతో కూడా మంచి రిలేషన్ ఉంది. మమ్మల్ని మేము వయసులో మేము వారికంటే చాలా చిన్నవాళ్ళం అవడం వల్ల మమ్మల్ని బాగా ఆదరించేవారు 5గురు కూడా. మేము ఎలా చదువుతాము ఏమైపోతామని వాళ్ళ పిల్లల కంటే మా మీద ఎక్కువ ఆమె ఆందోళనగా ఉంటుంది. ఎందుకంటే మేము ఒక పల్లెటూరులో బొబ్బరాజుపాలెంలో చదవటం, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అలవాటు పడిపోయి మేము వెళ్ళవలసినటువంటి రీతిలో లేదా మేము చదవాల్సినటువంటి విధానంలో చదవకపోవడం వల్ల, లేకపోతే మేము దారి తప్పిపోతామేమో అని భయపడుతూ ఉండేవారు. మా మేనత్త, నేను ఒకనే మేనల్లుడిని, నాకు 2 అక్కలు 1 చెల్లి, మేము 4గురం. అలాగే మా మేనత్తకు 5గురు సంతానం, మేము 9 మంది కూడా. ఆమె 9 మంది గురించి ప్రార్థన ఎప్పటి వరకు అంటే మరణశయం మీద ఉన్న సమయంలో కూడా ఆమె ప్రార్థన చేస్తున్నది మా గురించి ఆమె ప్రతిసారికి కూడా తాపత్రయపడుతూనే ఉంది. మేము ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థాయిలో ఉన్నాము అంటే ఆమె యొక్క ప్రార్థన, ఆమె యొక్క అభిలాష. మా మేనత్త, మా పెద్దబావ గారు జాన్ విక్టర్ బాబు గారు చెప్పినట్టుగా క్రమంగా పిల్లల్ని చదివించటం, వాళ్ళ పిల్లల్ని కాదు మమ్మల్ని కూడా, మేము వచ్చినప్పుడల్లా సరే ఈ విధంగా చదువుకోవాలి, ఏవేవి చదవాలి, ఎలాగ ఉండాలి, ఎలాగా మనము సమాజంలో అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మా నాయనమ్మ అనేకమైన కష్టాలు పడి మా మేనత్తను చదివించడం, తర్వాత మా తాతగారు అంతా పట్టించుకోకపోవడం. I'm proud of her. And she did everything what she has asked her to do. And all these things she has, for these years she's telling, she's worried and how I'll be going, and she's really worried. So she asked many things, and whatever she did today, and it is everything according to the plan. So I'm thankful to her, and I'm thankful to her means my mother is very thankful if she's watching from the edges of the clouds from the heaven. And that's what she will be very proud, she'll be happy, and she'll be relieved the things she has seen here. So, and that's her word of thanks as a son and as a brother of all of our family here. And thank you for everyone who share their memories and share the words here. And thank you, and you made us really relieved of our sadness. And thank you very much. And after this, and this place will be vegetarian. Everything's down. Okay. So yeah. So basically, please give some prayer.